హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిపి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో ఉలవలతో అన్నం అండి, అంటే ఉలవ రైస్ చాలా బాగుంటుందండి. ఉలవలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనము ఉలవచారు పాతకాలంలో ఉలవచారు అట్లా చేసుకునే వాళ్ళము. ఈ రైస్ అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్ ఆరోగ్యానికి మంచిది. ఉలవలు ముఖ్యంగా సంతాన ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఉలవలు ఖచ్చితంగా చేసుకోండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలోనే మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయము, ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లి రెండు వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. మేము ఉల్లిపాయ వేసాము, కానీ ఉల్లిపాయ కూడా వేసుకోకుండా చేసుకోవచ్చండి, అట్ట కూడా చేసుకోండి. అల్లం కూడా వేసుకోవచ్చు. మేము అల్లం వేయలేదు, ఉల్లిపాయ మాత్రం వేసాము కాబట్టి ఆ ఉల్లిపాయ కూడా మీరు స్కిప్ చేసి చేసుకోవచ్చండి. కమ్మగా ఉంటుంది అన్నంలో. ఆ రైస్లో, ఉలవల రైస్లో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి, భలే రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా చేసుకొని తినండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి ఏదన్నా రైతా అంటే ఇదే పెరుగు, అది ఉంటుంది కదా, మజ్జిగ నీళ్ళు, ఇది ఉల్లిపాయ వేసుకొని రైతా అని చేసుకుంటారు, ఆ పెరుగుది. అది అట్లా ఏదైనా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఖచ్చితంగా చేసుకొని తినండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనండి లంచ్ బాక్స్ కోసము ఉలవలతో రైస్ ఐటెం చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యము, ఉలవలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారము, ఆయిలు, నెయ్యి, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలండి. దీనికి అల్లం వెల్లుల్లి ఏం అవసరం లేదండి, సింపుల్గా చేసుకుండేది. ఈ ఉలవలు చారు, ఉలవ చారు చేసుకుంటారు, కొన్ని దాంట్లకు వాడతారు కదండి. అందుకు ఇప్పుడు నేను రైస్ ఐటెం చూపిస్తున్నా. ఈ ఉలవలు ఊరికే పారేస్తారండి, లేదంటే ఎనుములకు అట్లా పెట్టేస్తారు కదా, అట్లా కాకుండా మన ఇంట్లో ఉంటే కనుక ఇట్లా చేసుకోండి, బాగుంటాయి రుచిగా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, టమాటాలు సన్నగా తరుక్కోవాలండి. కొత్తిమీర, కరివేపాకండి. ఇవండి ఉలవలు రాత్రి అంతా నానబెట్టుకోవాలండి, పొద్దున చేసుకోవాలంటే. లేదు సాయంత్రం చేసుకోవాలంటే పొద్దున్న నానబెట్టుకుంటే సరిపోతుంది. 8 గంటలు ఏదైనా కానీ, ఎంతసేపు అయినా అంటే ఏ టైం అన్నా కానీ 8 గంటలు నానబెట్టుకోవాలండి చేసుకునేటప్పటికి. నేను ఈ గ్లాస్తో ఒకటి వేసిన, 2 బియ్యం వేసిన. స్టవ్ వెలిగించి పెట్టినానండి. కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, పోతే కొద్దిగా నూనె వేసుకుంటున్నానండి. కొద్దిగా నెయ్యి, రెండు వేసుకోవడం వల్ల బాగా రుచిగా ఉంటుందండి. కొద్ది కాగితే ఆవాలండి, కొద్దిగా. ఇది అందాసేనండి, ఎందుకంటే ఇవి నీళ్ళు, బియ్యము ఇవన్నీ చెప్తా కానీ ఇవి జీలకర్ర మన ఇష్టం. జీలకర్ర, ఆవాలు వేసుకునేది. 1 అర స్పూన్ జీలకర్ర, 1 అర స్పూన్ ఆవాలండి. శనగపప్పు అండి 1 స్పూను. శనగపప్పు వేగిన తర్వాత ఎర్రగా వచ్చినాక ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం బాగా మగ్గాలండి. మీకు ఉల్లిపాయలు ఎన్ని కావాలంటే అవి వేసుకోవచ్చు. నేను ఒక 2 గడ్డలు వేసిన. కొద్దిగా బాగా మగ్గుతాయండి, అప్పుడు అన్నీ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి, ఒక 3. ఇవి కొద్ది కారం ఉన్నాయిలేండి, అందుకు కొద్ది తక్కువ వేసిన. వేసుకోవాలి. చీల్చినాలే, ఇంకొంచెం మగ్గితే సరిపోదు.
అన్నీ వేస్తాం. ఇగోండి బాగా మగ్గిపోయినాయి, కొంచెం ఎర్రగా వచ్చినాయి. ఇప్పుడు టమాటాలు వేస్తాము. ఇవి ఒక 3 టమాటాలండి. పసుపు అండి కొద్దిగా, కారము తగినంత, ధనియాల పొడి అండి 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూన్ అండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇవి బాగా శుభ్రం చేసుకున్నానండి 2-3 సార్లు. రాత్రి నానబెట్టినాను కదా, కొద్దిగా ఎక్కువే కడుక్కోవాలండి ఇవి. ఇప్పుడు వేసేస్తున్న ఉలవలు. ఇవి సింపుల్గా అయిపోతుందండి, ఎందుకంటే మన ఇంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ ఉండేటివే కదా. ఇంకా ఏం అల్లము వెల్లుల్లి ఏం వేసుకోక్కర్లేదు, ఇట్లా చేసేసుకోవడం. టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు ఉద్యోగాలకు పోయే వాళ్ళకు, స్కూలు ఇట్లాంటి అయితే ఇష్టపడతారు కదా పిల్లలు కూడా. సింపుల్గా అయిపోతుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇవి చలవ కూడా, వేడి ఎక్కువ, వేడికి వేడే తినాలంటారు కదా. సంతానానికి బాగా ఉపయోగం, జ్ఞానానికి మైండ్ బాగా పని. నీకు జాతకాలు చెప్పేవాడు అంటే నీకు తెలుస్తాయి, మాకే మంచిదాని. అందుకే ఉలవ చారు ఇవి కొద్దిగా సేపు ఇవి మగ్గాలండి. ఇదిగోండి తీసిన మూత కొద్దిగా సేపు అయింది కదా. ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాం. ఇదంతా బాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం, ఉప్పు వేసుకొని తిప్పుకుందాం. తగినంత ఉప్పు అండి. కలుపుకుందాము. ఏం చెప్పినా తిప్పుకుందాము, కలుపుకుందామండి. అదే కలుపుకొని ఇప్పుడు నీళ్లు పోసుకుందామండి. 2 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు ఉలవలండి. నీళ్ళని 3, 1కి 2, మొత్తం 3 గ్లాసులు అండి. అంటే ఒక 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు ఉలవలు వేసినాం కదా, 6 గ్లాసులు పడతాయి. ఇప్పుడు 4 వేసిన 5, 5:30 వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉండాలి ఇవన్నీ. ఇట్లా రైస్ ఐటమ్ చేసుకున్నప్పుడు కొద్దిగా సేపు ఉడుకుతాయండి, అప్పుడు మూత పెడదాం. లేదంటే ఈ నీళ్ళన్నీ పైకే వచ్చేస్తాయి. మూత తీస్తున్నానండి. ఇదిగోండి, ఇట్లా అయితే కనుక మనకి పొంగకుండా ఉంటుందండి. ఈ రకంగా ఉండాలా. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఇప్పుడండి విజిల్ పెడుతున్నా. ఇవి 3 విజిల్ రావాలండి, అప్పుడు అయిపోతుంది. వచ్చిందండి, విజిల్ వచ్చేసింది. తీస్తున్నా మూత. వాసన వస్తుంది. ఇదిగోండి ఇట్లా అవుతుంది. ఈ పొడి పొడిగా మీకు అది ప్లేట్లో పెట్టి చూపిస్తా. ఇదిగోండి, నేను చెప్పినాను కదా, మీరు చాలామంది ఇది పొంగుతుంది అంటారు. నేను చెప్పిన ప్రకారం చేయండి, మీకు ఇదిగోండి నీట్గా ఉంటుంది. ఇట్లా చూపించి ఇక్కడ అంతా నీళ్లు అవి పడతాయి కదా, అది పడకుండా నీట్గా ఉంటుంది. అట్లే మనము నీళ్లు వేయగానే మూత పెట్టేస్తే మొత్తం పొంగిపోతుందండి. నేనండి రైస్లోకి కర్రీ చేసుకున్నాము. మునక్కాయ టమాటా వేసి పెద్దగా వేసి టమాటాలు చేసి
ఉత్తదైన తినేయచ్చు, లేదంటే ఇట్లా పెట్టుకొనైనా వేసుకొనైనా తినేయచ్చండి. ఎట్లా కావాలన్నా తినచ్చు. పైన కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి. ఉలవలతో రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు.